హలో, నేను డాక్టర్ పూర్ణచంద్రారెడ్డి, కన్సల్టెంట్ లేజర్ లాప్రోస్కోపిక్ అండ్ బేరియాట్రిక్ సర్జన్, శ్రీ పద్మావతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, తిరుపతి. ఈరోజు మనం వెరికోస్ వెయిన్స్ గురించి మాట్లాడుకుందాం. బేసిక్ గా వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి అంటే, మనకు బాడీలో మొత్తం పార్ట్స్ కి హార్ట్ నుంచి ఈ ప్యూర్ బ్లడ్ అనేది సప్లై చేయడం జరుగుతుంది. అదే బ్లడ్ మళ్ళీ అక్కడ నుంచి ఇంప్యూర్ గా మారిన తర్వాత వెయిన్స్ ద్వారా మళ్ళీ హార్ట్ కి రిటర్న్ చేరుకుంటుంది. సో ఈ రిటర్న్ చేరుకునే వ్యవస్థలో ఏదన్నా డ్యామేజ్ అంటే వెయిన్స్ ద్వారా ఈ రిటర్న్ వెళ్లే బ్లడ్ అనేది మళ్ళీ రివర్స్ పడడం వల్ల ఈ వెరికోస్ వెయిన్స్ డెవలప్ అవుతాయి. అవి ఎందుకు వస్తాయి అంటే, యూజువల్ గా ఎక్కువగా నిల్చుకొని ఉన్న వ్యక్తులకి లేదా స్వతహాగా వాళ్ళ వెయిన్స్ లోనే ఈ వాల్వ్స్ అనేవి ఉంటాయి. అంటే ఒక రూమ్ కి తలుపుల్లాగా అవి ఏమన్నా డ్యామేజ్ అయినా, ప్రెగ్నెన్సీ సమయంలో కానీ ఇలాంటి పరిస్థితులు ఏమంటే ఆ వాల్వ్స్ డ్యామేజ్ అయినప్పుడు ఈ ఇంప్యూర్ బ్లడ్ అనేది రిటర్న్ మళ్ళీ వచ్చి చేరుకోవడం జరుగుతుంది. సో ఇనీషియల్ స్టేజెస్ లో అవి మనకు వాపుల్లాగా కనిపిస్తూ ఉంటాయి. అదే బ్లడ్ ఎక్కువ రోజులు అలాగే ఉనింది అనుకోండి, నెగ్లెక్ట్ చేయడం జరిగితే ఆ ఎఫెక్ట్స్ అనేవి స్కిన్ పైన చూపిస్తుంది. సో స్కిన్ అనేది నల్లగా మారడము, దురద పట్టడము, మెల్లమెల్లగా పుండ్లు పట్టడము, ఆ పుండ్లు కొన్ని సంవత్సరాల కొద్దీ మానకుండా ఉండడం అనేది జరుగుతుంది. కొందరిలో ఏంటంటే ఈ చేంజెస్ రాకపోయినా కూడా ఆ నరాలు అనేవి దేని వలన తగిలినప్పుడు ఆగకుండా రక్తస్రావం జరగడము ఇలాంటివన్నీ ఉంటాయి.